హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను క్యాప్సికమ్ శనగపిండితో కర్రీ చేస్తున్నాను. దానికి కొంచెం ఆయిల్ వేసేసుకొని శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర కూడా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఉల్లిపాయలు, కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలన్నమాట. వేయించుకున్న తర్వాత కొంచెం వేగిన తర్వాత క్యాప్సికమ్ వేసేయడమే. చాలా ఈజీగా, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. కొంచెం పసుపు, ఉప్పు కూడా వేసి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలన్నమాట. నెక్స్ట్ కొంచెం బాగా మగ్గిన తర్వాత కొంచెం కారం వేసేసుకొని నెక్స్ట్ నేనైతే ఒక క్యాప్సికమ్ తీసుకున్నా, ఒక ఉల్లిపాయ తీసుకున్నా. తీసి వేయించుకున్న తర్వాత శనగపిండి 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కలుపుకున్న తర్వాత టేస్ట్ అయితే ఆసమ్గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఇంకా స్టవ్ ఆపేసి బౌల్లోకి తీసేసుకోవడమే. చూడండి ఎంతో టేస్టీగా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.